జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో హిందూ సమ్మేళనం కరపత్రాన్ని తిగుళ్ల విశ్వనాథ్ శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన గురువారం సాయంత్రం రామాలయ ఆవరణలోని వాకింగ్ గ్రౌండ్ లో హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమంలో మొదటగా గోమాత పూజా కార్యక్రమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం హిందూ బంధువులందరికీ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామానికి సీతారామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम 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 वंदे मातरम भारत माता की जय जय हिंदुవుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందూ 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 माता की జై బోలో హనుమాన్ కి राम लक्ष्मण जानकी జై బోలో హనుమాన్ కి जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ हिंदुవుల ఐక్యత వర్ధిల్లాలి भारत माता के జై वंदे మాతరం वंदे మాతరం बोले 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 भारत माता के జై రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి बोलो भारत माता की जय भारत माता की जय ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త సనాతన వైదిక ధర్మ బంధువులందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో, పరాభవం అనేది మనం విన్నాం. ఎవరికి పరాభవం జరుగుతుంది అంటే రాజులకు పరాభవం జరుగుతుంది అంటే రాజులు ఎవరో కాదు, మన ఇళ్లలో ఉండేటువంటి ప్రతి యజమాని ఒక రాజే. అటువంటి రాజులకు అవమానం కలగకుండా ఉండాలి అంటే సమైక్యంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి నినాదము చేత రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు స్థాపించబడి ఉంది. ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ధరూర్ క్యాంప్ బస్తీ వాసులందరము కలిసి ఒక హిందూ సమ్మేళనం అనేటువంటి అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం నేటి రోజున స్థానిక రామాలయంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం యొక్క వివరాలు 16/4/2026 గురువారం రోజున సాయంకాలం 5:30 కోదండ రామాలయం దగ్గరలో ఉండేటువంటి ఒక గ్రౌండ్లో హిందూ మహాసమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. కుల మత వర్ణ వర్గ విభేదాలు ఏవి లేకుండా సమైక్యంగా మనం ఉన్నామని లోకానికి చాటడం కోసం. ఎందుకంటే ఒక అడవిలో కుందేళ్ల గుంపు ఉంటుంది, ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉంటుంది, కానీ సింహాల గుంపు అనేది ఉండదు. ఒకవేళ సింహాల గుంపు ఒకటైతే ఏం జరుగుతుందో తెలియజేయడం కోసం ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమంలో అందరము పాల్గొని మన యొక్క సనాతన వైదిక ధర్మాన్ని చాటాలి, అట్లాగే ఆ ధర్మాన్ని ఎట్లా పాటించాలి అనేటువంటి పెద్దలు చాలామంది వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మన కోసం మన నడవడిక ఏ విధంగా ఉండాలి అనేటువంటి మంచి మాటలు చెప్పడానికి వక్తలుగా శ్రీమాన్ విశోక తీర్థ స్వామీజీ గారు, అట్లాగే అప్పల ప్రసాద్ గారు ఇద్దరు కూడా ప్రధాన వక్తలుగా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా ముక్కోటి దేవత స్వరూపంగా ఉండేటువంటి గోమాత పూజతో ప్రారంభమవుతుంది. రాముణ్ణి సీతను కలిపినటువంటి ఏ ఆంజనేయ స్వామి ఉన్నారో, రామాయణానికి మూలము ఏదో సుందరకాండతో సమానమైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణం అద్భుతమైనటువంటి రీతిలో సామూహికంగా జరుగుతుంది. కనుక కార్యక్రమంలో అందరము పాల్గొని ఇది మన ఇంటి కార్యక్రమంగా మనందరము భావించి అందరము సేవలో పాల్గొని రాముని యొక్క కృపకు పాత్రులమై మన యొక్క ఐక్యతను చాటవలసిందిగా
పేరు పేరున అందరిని ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. గారు మనము హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. దరూర్ క్యాంపు బస్తీ సంబంధించినటువంటి హిందువులందరూ హాజరై దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు గారు మొత్తం ఏ విధంగా ఉంటుందనేది విన్నవించినారు. దాన్ని మీరు అందరూ విజయవంతం చేయాలని, ప్రతి హిందూ బంధువును అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నా. కార్యక్రమం తదనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుంది. దయచేసి ఒక్క పొద్దున్నలకు టిఫిన్ కూడా ఉంటుంది, భోజనం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా సాయంత్రం భోజనానికి ఇబ్బంది పడవద్దు, అందరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరూ రావాల్సిందిగా, ప్రతి ఒక్కరు రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం, మనం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇది ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం మన కోదండ రామాలయం యొక్క గ్రౌండ్లో ఏప్రిల్ 16వ తేదీ గురువారం సాయంత్రం 5:30కు ప్రారంభం అవుతుంది. సో ఈ కార్యక్రమానికి మాతలు, పెద్దలు, బంధువులందరూ, హిందూ బంధువులందరూ ఏకమై అందరూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.